ఓం శాంతి. 20/12/23 మధురమైన పిల్లలు, మీ రాయల్ నడవడిక ద్వారా సేవ చేయాలి. శ్రీమతంపై నడుస్తూ బుద్ధిని రిఫైన్గా తయారు చేసుకోవాలి. మాతలపై గౌరవాన్ని ఉంచాలి. ప్రశ్న: ఏ కర్తవ్యము ఒక్క బాబాదే కానీ ఏ మానవ మాతృలది కాదు? జవాబు: మొత్తం విశ్వంలో శాంతి స్థాపన చేయడం ఒక్క తండ్రి కర్తవ్యం. మనుషులు ఎన్ని కాన్ఫరెన్స్లు మొదలైనవి చేస్తున్నా శాంతి స్థాపన జరగజాలదు. శాంతి సాగరుడైన బాబా ఎప్పుడైతే పిల్లలతో పవిత్రత ప్రతిజ్ఞను చేయిస్తారో అప్పుడే శాంతి స్థాపన జరుగుతుంది. పవిత్ర ప్రపంచంలోనే శాంతి ఉంటుంది. పిల్లలైన మీరు ఈ విషయాన్ని అందరికీ చాలా యుక్తిగా మరియు గొప్పగా అర్థం చేయించండి. అప్పుడు బాబా పేరు ప్రఖ్యాతమవుతుంది. పాట: నేను ఒక చిన్న పిల్లవాడిని. ఓం శాంతి. ఈ గీతము భక్తి మార్గం వారిచే గానం చేయబడ్డది. ఎందుకంటే ఒకవైపు భక్తి ప్రభావం ఉంటుంది, ఇంకొక వైపు ఇప్పుడు జ్ఞానం యొక్క ప్రభావం ఉంది. భక్తి మరియు జ్ఞానానికి రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. అది ఏ తేడా? ఇదైతే చాలా సహజము. భక్తి రాత్రి, జ్ఞానము పగలు. భక్తిలో దుఃఖం ఉంది. భక్తులు దుఃఖితులుగా అయినప్పుడు భగవంతుని పిలుస్తారు. దుఃఖితుల దుఃఖమును దూరం చేసేందుకు భగవంతుడు రావాల్సి ఉంటుంది. డ్రామాలో పొరపాటు ఏమైనా ఉందా అని తండ్రిని అడిగితే, అవును, పెద్ద పొరపాటు ఉంది. మీరు నన్ను మర్చిపోవడమే ఆ పొరపాటని బాబా అంటారు. మరిపింప చేసేది ఎవరు మరి? మాయా రావణుడు. పిల్లలు, ఈ ఆట రచింపబడి ఉంది అని బాబా కూర్చుని అర్థం చేయిస్తారు. స్వర్గ నరకాలు భారతదేశంలోనే ఉంటాయి. ఎవరైనా మరణిస్తే వైకుంఠవాసులయ్యారు అని భారతదేశంలోనే అంటారు. స్వర్గము లేక వైకుంఠము ఎప్పుడు ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. స్వర్గము ఉన్నప్పుడు మనుషులు తప్పకుండా పునర్జన్మలను కూడా ఆ స్వర్గంలోనే తీసుకుంటారు. ఇప్పుడు ఇది నరకము. కావున స్వర్గస్థాపన జరిగేందుకు పునర్జన్మలను కూడా తప్పకుండా నరకంలోనే తీసుకుంటారు. మనుషులకు ఈ విషయాలను గురించి తెలియదు. ఒకటేమో ఈశ్వరీయ లేక రామ సాంప్రదాయం, ఇంకొకటి రావణ సాంప్రదాయము. సత్య త్రేత యుగాల్లో రామ సాంప్రదాయం ఉంటుంది కదా. వారికి దుఃఖమేమీ ఉండదు. అశోక వాటికలో ఉంటారు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. ఇప్పుడు బాబా మళ్ళీ ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపనను చేస్తారు. అది అన్నిటికన్నా సర్వోత్తమ ధర్మం. అన్ని ధర్మాలే కదా. ధర్మాల కాన్ఫరెన్స్ జరుగుతుంది. భారతదేశంలోకి అనేక ధర్మాల వాళ్ళు వస్తారు, కాన్ఫరెన్సులు చేస్తారు. ఇప్పుడు ధర్మాన్ని విశ్వసించని భారతవాసీలు ఏ కాన్ఫరెన్స్ని చేస్తారు? నిజానికి భారతదేశపు ప్రాచీన ధర్మం ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. హిందూ ధర్మం అయితే లేదు. అన్నిటికన్నా ఉన్నతమైంది దేవీ దేవతా ధర్మమే కదా. భారతదేశం యొక్క ప్రాచీన ధర్మం ఏంటి? ఆది సనాతన దేవీ దేవత ధర్మము అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, అన్నిటికన్నా ఉన్నతమైంది దేవీ దేవత ధర్మమే.
అన్నిటికన్నా ఉన్నతమైన ధర్మం వారిని ఉన్నతమైన సింహాసనంపై కూర్చోబెట్టాలని నియమం చెప్తుంది. అందరికన్నా ముందు ఎవరిని కూర్చోబెట్టాలి? ఈ విషయంపై కూడా అప్పుడప్పుడు వారు ఘర్షణ పడుతూ ఉంటారు. ఒకసారి కుంభమేళాలో గొడవ జరిగింది. మొదట మా ఊరేగింపు వెళ్ళాలని ఒకరంటే, కాదు మాది వెళ్ళాలి అని ఇంకొకరంటూ పోట్లాడుకున్నారు. కావున ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్లో ఉన్నతమైన ధర్మం ఏది అన్నది పిల్లలు అర్థం చేయించాలి. వారికైతే తెలియదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అని బాబా చెప్తారు. అది ఇప్పుడు ప్రాయలోపమయ్యింది. అందరూ తమను హిందూ ధర్మం వారిగా పిలుచుకుంటున్నారు. ఇప్పుడు చైనాలో ఉండేవారు తమ ధర్మాన్ని చైనా ధర్మం అని అయితే అనరు కదా. వారైతే ఎవరినైతే ప్రసిద్ధులుగా గమనిస్తారో వారిని ముఖ్యులుగా చేసి కూర్చోబెడతారు. నియమానుసారంగా కాన్ఫరెన్సులకి అయితే చాలామంది రాలేరు కదా. కేవలం వివిధ ధర్మాల్లోని పెద్దవారికి మాత్రమే ఆహ్వానం ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మంది ఉంటే మాటలు కూడా ఎక్కువైపోతాయి. వారికి సలహా ఇచ్చేవారు ఎవరూ లేరు. మీరు ఉన్నతమైన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. ఇప్పుడు దేవతా ధర్మ స్థాపన చేస్తున్నారు. భారతదేశపు ముఖ్య ధర్మం ఏదైతే అన్ని ధర్మాలకు మాతాపిత వంటిదో ఆ ధర్మపు పెద్దను ఈ కాన్ఫరెన్స్లో ముఖ్యులుగా చేయాలి అని మీరే చెప్పగలరు. గద్దెపై వారిని కూర్చోబెట్టాలి. మిగిలిన వారందరూ వారికన్నా కింద ఉన్నారు. కావున ముఖ్యమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి బుద్ధి పని చేయాలి అని చెప్తున్నారు బాబా కదా. దేవీ దేవతా ధర్మమే ముఖ్యమైనది, హిందూ ధర్మం కాదు అని అందరికీ కూడా తెలియచేయాలి అని చెప్తున్నారు బాబా. భగవంతుడు కూర్చుని అర్జునుడికి అర్థం చేయిస్తారు. ఇతడు సంజయుడు, అర్జునుడు రధికుడు. తనలో బాబా రథాన్ని అధిరోహించారు. రూపాన్ని మార్చి కృష్ణుని తనువులోకి వచ్చి జ్ఞానాన్ని ఇచ్చాడని వారు భావిస్తారు. కానీ నిజానికి అలా కాదు. వీరు ప్రజాపిత కూడా త్రిమూర్తి చిత్రం ద్వారా చాలా బాగా అర్థం చేయించవచ్చు. త్రిమూర్తి పైన శివ బాబా చిత్రం తప్పకుండా ఉండాలి. అది సూక్ష్మ వతనపు రచన. ఈ విష్ణువు పాలనాకర్త అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మ స్థాపనాకర్త. కావున వారి చిత్రం కూడా కావాలి. ఇది బాగా అర్థం చేసుకోవలసిన విషయము. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఉన్నారని బుద్ధిలో ఉంటుంది. విష్ణువు కూడా కావాలి. ఎవరి ద్వారానైతే స్థాపన చేయిస్తారో వారి ద్వారానే పాలన కూడా చేయిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. బ్రహ్మతో పాటు సరస్వతి మొదలైన పిల్లలు ఎందరో ఉన్నారు. నిజానికి వారు కూడా పతితుల నుండి పావనులుగా అవుతున్నారు. కావున కాన్ఫరెన్స్లో ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి ముఖ్యురాలైన జగదాంబ ఉండాలి. ఎందుకంటే మాతలకు ఎంతో గౌరవం ఉంది. జగదాంబకు చాలా భారీ మేళా జరుగుతుంది. తాను జగత్పితకు కూతురు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది. గీతా అధ్యాయం పునరావృతమవుతుంది. ఆ మహాభారత యుద్ధమే ఇప్పుడు ముందు ఉంది. నేను కల్పకల్పం భ్రష్టాచారి ప్రపంచాన్ని శ్రేష్టాచారి ప్రపంచంగా తయారు చేసేందుకు కల్పపు సంగమయుగంలో వస్తాను. జగదాంబ జ్ఞానదేవిగా మహిమ చెయ్యబడింది. తనతో పాటు జ్ఞాన గంగలు కూడా ఉన్నారు. వారికి
ఈ జ్ఞానం ఎక్కడి నుండి లభించింది అని వారిని అడగవచ్చు. జ్ఞానం నెరిగినవాడు భగవంతుడైన తండ్రి ఒక్కరే. తాను జ్ఞానంను ఎలా ఇవ్వగలరు? తప్పకుండా వారు శరీరాన్ని ధరించవలసి ఉంటుంది. కావున బ్రహ్మముఖ కమలం ద్వారా వినిపిస్తారు. ఈ మాటలు కూర్చుని అర్థం చేయిస్తారు. కాన్ఫరెన్స్లో వారికి పెద్ద ధర్మం ఏది అన్నది తెలియాలి కదా అంటున్నారు బాబా. తాము ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారమని ఎవ్వరూ భావించరు. ఈ ధర్మాలు ప్రాయలోపమైపోయినప్పుడు నేను వచ్చి స్థాపన చేస్తానని బాబా అంటారు. ఇప్పుడు దేవతా ధర్మం లేదు, మిగిలిన 3 ధర్మాల వృద్ధి జరుగుతుంది. కావున తప్పకుండా దేవీ దేవతా ధర్మమును స్థాపన చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ ధర్మాలేవీ ఉండనే ఉండవు. ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేసేందుకే బాబా వస్తారు. శాంతి ఎలా స్థాపింపబడగలదో పిల్లలైనా మీరే చెప్పగలరు. శాంతి సాగరుడు ఒక్క పరంపిత పరమాత్మయే. కావున శాంతిని తప్పకుండా తానే స్థాపన చేస్తారు. తానే జ్ఞానసాగరుడు సుఖసాగరుడు తానే. పతిత పావన రా, నీవు వచ్చి భారతదేశమును పావనంగా రామరాజ్యంగా తయారు చేయి అని కూడా గానం చేస్తారు. శాంతిమయంగా తానే తయారు చేస్తారు. ఇది తండ్రి కర్తవ్యమే. మీరు వారి మతంపై నడవడం ద్వారా శ్రేష్ఠ పదవిని పొందుతారు. ఎవరైతే నా వారిగా అవుతారో, రాజయోగాన్ని నేర్చుకుంటారో మరియు పవిత్రత ప్రతిజ్ఞను చేస్తారో, మేము పవిత్రంగా అయ్యి 21 జన్మల వారసత్వాన్ని తీసుకుంటామని ఎవరైతే అంటారో వారే అధిపతులుగా అవుతారు. పతితం నుండి పావనంగా అవుతారు. లక్ష్మీనారాయణ వల్లే పావనులు, వారే అందరికన్నా ఉన్నతులు. ఇప్పుడు మళ్ళీ పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది. మీరు శాంతి కొరకు కాన్ఫరెన్సులు చేస్తున్నారు, కానీ మనుషులైతే శాంతి స్థాపన చెయ్యరు కదా. ఇది శాంతి సాగరుడైన తండ్రి కర్తవ్యం. కాన్ఫరెన్స్లోకి గొప్ప వ్యక్తులు వస్తారు. చాలామంది సభ్యులుగా అయితే వారికి సలహా కూడా ఇవ్వవలసి ఉంటుంది. తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేస్తారు. శివ్ బాబా మనవులు, బ్రహ్మ పిల్లలు, జ్ఞానదేవీలు. వారికి భగవంతుడు జ్ఞానమునిచ్చాడు. మనుషులైతే శాస్త్రాల జ్ఞానమును చదువుతారు. ఇలా అథారిటీతో గొప్పగా అర్థం చేయించినట్లయితే ఎంతో ఆనందం కలుగుతుంది. యుక్తిని తప్పకుండా రచించవలసి ఉంటుంది. ఒకవైపు వారి కాన్ఫరెన్స్ జరుగుతుంటే ఇంకొక వైపు ఎంతో వైభవంగా మీ కాన్ఫరెన్స్ కూడా జరగాలి. చిత్రాలు కూడా క్లియర్గా ఉన్నాయి. వాటి ద్వారా వెంటనే అర్థం చేసుకుంటారు. వారి వృత్తి వేరు, వీరిది వేరు, అందరూ ఒక్కటే అవ్వజాలరు. అన్ని ధర్మాల పాత్ర వేరువేరుగా ఉంటుంది. శాంతి కొరకు కలిసి రాజ్యం చేస్తారు కదా. ధర్మం ఒక శక్తి అని అంటారు, కానీ అందరికన్నా శక్తివంతుడు ఎవరు చెప్పండి? ధర్మాన్ని స్థాపించిన వాడే కదా అందరికన్నా కూడా శక్తివంతుడు. అంటే శివ్ బాబా. బాబా అంటారు, అందరికన్నా శక్తివంతుడు ఎవరు? తానే వచ్చి మొదటి నెంబర్ వారైన దేవీ దేవత ధర్మస్థాపన చేస్తున్నారు. ఇది పిల్లలైన మీకే తెలుసు. ప్రతిదినము పిల్లలైన మీకు పాయింట్లు లభిస్తూ ఉంటాయి. అర్థం చేయించే శక్తి కూడా ఉంది. యోగ శక్తి బాగుంటుంది. జ్ఞాని ఆత్మలే నాకు ప్రియమైన వారు అని బాబా అంటారు.
అలాగని యోగీలు ప్రియమైన వారు కాదని కాదు. ఎవరైతే జ్ఞానీలుగా ఉంటారో వారు యోగీలుగా కూడా తప్పకుండా ఉంటారు. పరంపిత పరమాత్మతో యోగమును ఉంచుతారు. యోగము లేకుండా ధారణ జరగదు. ఎవరికైతే యోగం ఉంటుందో వారి చేత ధారణ జరగదు కదా. యోగం లేకుండా ధారణ జరగదు. ఎవరికైతే యోగం ఉండదో వారి చేత ధారణ జరగదు. ఎందుకంటే దేహాభిమానం ఎంతగానో ఉంటుంది. అసురీ బుద్ధిని దైవీ బుద్ధిగా తయారు చేయాలని బాబా అర్థం చేయిస్తారు. రాతి బుద్ధిని పారసబుద్ధిగా తయారు చేసేవారు తండ్రి అయిన ఈశ్వరుడే. రావణుడు వచ్చి రాతి బుద్ధి కలవారిగా చేస్తాడు. వారి పేరే అసురీ సాంప్రదాయం. దేవి దేవతల ముందుకు వెళ్ళి మాలో ఏ గుణాలు లేవు, మేము కాములము కపటులము అని అంటారు. మాతలైన మీరు బాగా అర్థం చేయించవచ్చు. మురళిని వినిపించేందుకు అంతటి ధైర్యం కావాలి. పెద్ద పెద్ద సభల్లో ఈ విధంగా చెప్పవలసి ఉంటుంది. మమ్మ జ్ఞానదేవి, బ్రహ్మను ఎప్పుడు జ్ఞానదేవుడు అనైతే అనరు. సరస్వతి పేరే గాయనం చేయబడుతుంది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు కదా, సరస్వతి పేరు ఏమవుతుంది, గాయనం చేయబడుతుంది అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే పిల్లలందరినీ కూడా బాబా వచ్చి ఎలా తయారు చేస్తారు, ఉన్నతమైన వారిగా తయారు చేస్తారు. బాబా చెప్పే ప్రతి మహావాక్యాన్ని మనం బుద్ధిలో ధారణ చేయడం వల్ల ఉన్నతమైన పాత్రకి మనం ఏమవుతాం, అధికారులుగా అవుతాము అని చెప్తున్నారు. ఎవరికి ఏ పేరు ఉంటుందో ఆ పేరునే పెడతారు. మాతల పేరు ప్రఖ్యాతం చేయాలి. చాలామంది గోపులకు ఎంతో దేహాభిమానం ఉంది. బ్రహ్మకుమారీలమైన మేము జ్ఞానదేవీలము కామ అని అనుకుంటారు. అరే, స్వయంగా బ్రహ్మయే తనను జ్ఞానదేవిగా పిలుచుకోవడం లేదు. బ్రహ్మయే తనను జ్ఞాన దేవునిగా పిలుచుకోవడం లేదు. మాతలకు ఎంతో గౌరవాన్ని ఉంచవలసి ఉంటుంది. ఈ మాతలే జీవితాన్ని మార్చేవారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేవారు. మాతలు ఉన్నారు, కన్యలున్నారు, అదర్ కుమారీల అదర్ కుమారీల రహస్యం ఎవరు అర్థం చేసుకోరు. వివాహం చేసుకున్నా కూడా వారు బ్రహ్మకుమారీలే. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. ఎవరైతే బాబా నుండి వారసత్వం తీసుకోవలసి ఉంటుందో వారే అర్థం చేసుకుంటారు. ఎవరి భాగ్యంలోనైతే లేదో వారు ఏం అర్థం చేసుకుంటారు, పదవులు తప్పకుండా నెంబర్ వారీగా ఉన్నాయి. అక్కడ కూడా కొందరు దాసదాసీలుగా ఉంటారు, కొందరు ప్రజలుగా ఉంటారు. ప్రజలు కూడా కావాలి కదా. మనుష్య సృష్టి వృద్ధి నొందుతూ ఉంటే ప్రజలు కూడా వృద్ధి నొందుతూ ఉంటారు. కావున ఇటువంటి కాన్ఫరెన్స్లు ఏవైతే జరుగుతాయో వాటిలో ఎవరైతే ముఖ్యులుగా భావిస్తారో వారు తయారుగా ఉండాలి. ఎవరిలోనైతే జ్ఞానం ఉండదో వారు చిన్నవారి, వారికి అంత బుద్ధి ఉండదు. బాబా అంటున్నారు, చూసేందుకు పెద్దగా ఉన్నా కానీ వారిలో బుద్ధి తక్కువగా ఉంది. వారు చిన్నవారి, కొందరి బుద్ధి చాలా బాగుంటుంది. మొత్తం ఆధారం అంతా బుద్ధిపైనే ఉంది. చిన్నవారు కూడా చురుకుగా ముందుకు వెళ్ళిపోతారు. కొందరు అర్థం చేయించడంలో చాలా మొదలుతుంటుంది. చాలా రాయల్గా మాట్లాడతారు. వీరు రిఫైన్ పిల్లలు అని భావించబడుతుంది. నడవడిక ద్వారా కూడా ప్రత్యర్థము జరుగుతుంది కదా. బాబా చెప్తున్నారు, పిల్లల నడవడిక చాలా హుందాగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఎటువంటి అమర్యాదకరమైన పనిని చెయ్యకూడదు. పేరును అప్రతిష్టపాలు చేసేవారు ఉన్నత పదవిని పొందలేరు. శివ్ బాబా పేరును అప్రతిష్టపాలు చేస్తే అర్థం చేయించే హక్కు బాబా కూడా ఉంది అని చెప్తున్నారు బాబా. అచ్చా,
మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. రాత్రి క్లాసు. ఇప్పుడు జీవాత్మలము పరంపిత పరమాత్మ సన్ముఖంలో ఉన్నాము అని పిల్లలైన మీరు భావిస్తారు. దీనినే మంగళ మిలనం అని అంటారు. మంగళం భగవాన్ విష్ణువు అని అంటారు కదా. ఇప్పుడు ఇది మిలనపు మంగళం కదా. భగవంతుడు విష్ణు కులపు వారసత్వాన్ని ఇస్తారు. కావునే వారిని మంగళ భగవాన్ విష్ణు కదా, మంగళం భగవాన్ విష్ణు అని అంటారు. అంటే బాబా జీవాత్మలతో కలుసుకున్నప్పుడు ఆ మిలనం చాలా సుందరంగా ఉంటుంది. ఇప్పుడు మేము ఈశ్వరుని సంతానంగా తన నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు అయ్యామని మీరు భావిస్తారు. ఈశ్వరుని వారసత్వం తర్వాత దైవీ వారసత్వం లభిస్తుందని పిల్లలకు తెలుసు. అనగా స్వర్గంలో పునర్జన్మ లభిస్తుంది. కావున పిల్లలేని మీరు సంతోషమనే పాదరసం పైకెక్కి ఉండాలి. మీ వంటి అదృష్టవంతులు లేక సౌభాగ్యశాలులు ఇంకెవ్వరూ లేరు. ప్రపంచంలో బ్రాహ్మణ కులం వారు తప్ప ఇంకెవ్వరూ ఇంకెవరూ భాగ్యశాలులు కాజాలరు. విష్ణు కులం 2వ నెంబర్ అవుతుంది. అది దేవీ ఒడి అవుతుంది. ఇప్పుడు ఇది ఈశ్వరీయ ఒడి. ఇది ఉన్నతమైంది కదా. దిల్వాడా మందిరం ఈశ్వరీయ ఒడిలోని మందిరం. అంబ మందిరం కూడా ఉంది. అది సంగమయుగం యొక్క సాక్షాత్కారాన్ని అంతగా చేయించదు. ఈ దిల్వాడా మందిరం సంగమ యుగాన్ని సాక్షాత్కరింపచేస్తుంది. పిల్లలు ఎంతగా అయితే అర్థం చేసుకున్నారో అంతగా ఇంకే మనుష్య మాత్రలు అర్థం చేసుకోరు అని చెప్తున్నారు బాబా. మీరు సంగమయుగి బ్రాహ్మణులు, వారు సంగమయుగి బ్రాహ్మణులు మహిమ చేస్తారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు అని అంటారు. ఇటువంటి బ్రాహ్మణులకు నమస్కారం. బ్రాహ్మణులే నరకమును స్వర్గంగా తయారు చేసే సేవను చేస్తారు. ఇటువంటి బ్రాహ్మణ పిల్లలకు నమస్కారము అని చెప్తున్నారు బాబా. అచ్చా, ధారణ కొరకు ముఖ్యసారం. ఫస్ట్ పాయింట్, బాబాకు ప్రియమైన వారిగా అయ్యేందుకు జ్ఞానీలుగా యోగీలుగా అవ్వాలి. దేహాభిమానంలోకి రాకూడదు. సెకండ్ పాయింట్, మురళిని వినిపించే ధైర్యం ఉంచాలి. మీ నడవడిక ద్వారా బాబాను ప్రత్యక్షం చేయాలి. చాలా మధురంగా మాట్లాడాలి. వరదానము, కర్మభోగమును కర్మయోగంలోకి పరివర్తన చేసి సేవకు నిమిత్తంగా అయ్యే భాగ్యవాన్ భవ. తనువు లెక్కాచారములు ఎప్పుడు ప్రాప్తి లేక పురుషార్థపు మార్గంలో విఘ్నాలుగా అనుభవం కాకూడదు. తనువు యొక్క లెక్కాచారాలు ప్రాప్తి చేసుకునే దాంట్లో కానీ విఘ్నాలు వేసుకునే దాంట్లో కానీ విఘ్నంగా అవ్వకూడదు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, తనువును ఎప్పుడూ సేవ నుండి వంచితంగా చేయకూడదు. భాగ్యవంతమైన ఆత్మలు కర్మభోగ సమయంలో కూడా ఏదో విధంగా సేవలో నిమిత్తంగా అవుతారు. కర్మభోగం చిన్నదైనా పెద్దదైనా కానీ దాని కథను ఇస్తారం చెయ్యకండి. దానిని వర్ణన చేయడం అనగా సమయము మరియు శక్తిని వ్యర్థంగా పోగొట్టుకోవడం. యోగి అనగా భోగమును కర్మయోగంలోకి పరివర్తన చేయడం. ఇదే భాగ్యవంతుల గుర్తు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, దృష్టిలో దయ మరియు శుభభావన ఉన్నట్లయితే అనుభవం లేక అవమానముల దృష్టి సమాప్తమైపోతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. ఓం శాంతి. ఈరోజు స్వమానం. నేను
భాగ్యవాన్ ఆత్మని అనుకోండి. అచ్చా. ఓం శాంతి.